పాత మర్రి చెట్టుపై వేలాది కాకులు కూర్చుని ఉన్నాయి. ఆ చెట్టు వయసు వందల సంవత్సరాలు. దాని కింద ఒక పాత శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో చాలా కాలంగా ఎవరూ రాలేదు. కాని కాకులకు అది తెలుసు, ఆ చెట్టు కింద ఏదో దెయ్యం దాగి ఉంది. కాకుల నాయకుడు అయిన పెద్ద కాకి దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. కావ్ కావ్ అని అరవడంతో మిగతా కాకులు నిశ్శబ్దంగా అయ్యాయి. మిత్రులారా, పెద్ద కాకి అన్నది, మన పూర్వీకుల కాలం నుండి ఈ చెట్టు మనది. కాని ఇప్పుడు ఏదో అపవిత్రమైనది ఇక్కడికి వచ్చింది. గాలిలో చావు వాసన వస్తోంది. చిన్న కాకి వణుకుతూ అంది. నాయకురాలు, రాత్రిపూట నీలి కాంతి కనిపిస్తోంది. భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పుడు వృద్ధ కాకి మాట్లాడింది. నా తాతమ్మ చెప్పేది, ఈ శ్మశానంలో ఒకప్పుడు ఒక మంత్రవాది మరణించాడు. అతని ఆత్మ ఇంకా వెళ్ళలేదు. అతను దెయ్యంగా మారి ఇక్కడే తిరుగుతున్నాడు. సూర్యుడు అస్తమించాడు. కాకులన్నీ చెట్టుపై కూర్చుని ఉన్నాయి. అప్పుడు చెట్టు కింద నుండి ఒక వింత శబ్దం వచ్చింది. ఉహా! ఆహా! కాకులన్నీ భయంతో వణుకుతున్నాయి. అప్పుడు నీలి కాంతి కనిపించింది. ఆ కాంతిలో ఒక దెయ్యం కనిపించింది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. దెయ్యం చెట్టు కింద నుంచి కాకులను పైకి చూసింది. హహహహ, చాలా రోజుల తర్వాత మీరు వచ్చారు. మీరు నా ఆహారం అవుతారు, పెద్ద కాకి ధైర్యంగా అంది. దెయ్యమా? మేము ఈ చెట్టు యజమానులం. నువ్వు వెళ్ళిపో, దెయ్యం నవ్వింది. హహహహ, చిన్న పక్షులు నాతో మాట్లాడుతున్నాయా? నేను మీ అందరినీ కాల్చివేస్తాను. దెయ్యం చేతుల నుండి ఎర్రని అగ్ని వచ్చింది. కాకులు భయంతో చెట్టుపైన గట్టిగా అరుస్తున్నాయి. పెద్ద కాకి మిగతా కాకులతో అన్నది, మిత్రులారా, మేము కాకులం. మేము గుంపుగా ఉంటే ఎవరైనా భయపడతారు. మనం కలిసి ఈ దెయ్యంతో పోరాడుదాం. ముసలికాకి అన్నది. నా తాతమ్మ చెప్పింది, దెయ్యాలు కాకుల అరుపులకు భయపడతారు. మనమందరం కలిసి అరవాలి. కాకులన్నీ కలిసి కావ్ 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 అని గట్టిగా అరిచాయి. దెయ్యం చెవులు మూసుకుని, ఆ, ఈ శబ్దం చాలా బాధ కలిగిస్తోంది అంది. చిన్న కాకి అన్నది, చూడండి, దెయ్యం బలహీనపడుతోంది. పెద్ద కాకి అన్నది, మనం గుంపుగా దానిపై దాడి చేద్దాం. వందల కాకులు దెయ్యంపై దాడి చేశాయి. వాటి గోళ్లతో, ముక్కులతో దెయ్యాన్ని గాయపరిచాయి. దెయ్యం అరిచింది, ఆ, మీరు నన్ను బాధపెడుతున్నారు. నేను వెళ్తాను. కాని దెయ్యం అంత సులువుగా వెళ్ళలేదు. అది మరింత కోపంగా అయింది. దాని కళ్ళు మరింత ఎర్రగా మెరిశాయి. మీరు నన్ను గాయపరిచారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. దెయ్యం చెట్టుని కదిలించింది. కాకులు కిందకు పడిపోయే ప్రమాదం వచ్చింది. అప్పుడు ముసలికాకి అన్నది, మిత్రులారా, నాకు ఒక పాత మంత్రం తెలుసు. మనమందరం దాన్ని చెప్పాలి. ముసలికాకి గట్టిగా అన్నది, ఓం నమః శివాయ. కాకుల రాజ్యంలో శాంతి రావాలి. దుష్ట శక్తులు వెళ్ళిపోవాలి. మా చెట్టును రక్షించాలి. మిగతా కాకులు కూడా ఆ మంత్రాన్ని చెప్పసాగాయి. దెయ్యం మరింత బాధపడసాగింది. అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. కాకుల మంత్రంతో గాలిలో ఒక దివ్య కాంతి వచ్చింది. ఆ కాంతిలో నుండి ఒక వింత శబ్దం వినిపించింది. నేను ఈ చెట్టు దేవత. చాలా కాలంగా నిద్రలేస్తున్నాను. కాకుల మంత్రంతో మేల్కొన్నాను. ఈ దెయ్యం నా చెట్టుని అపవిత్రం చేస్తోంది. చెట్టు దేవత దెయ్యంతో అన్నది, దుష్ట ఆత్మ, నువ్వు ఎంతకాలం ఇక్కడ ఉండబోతావు? నీ సమయం ముగిసింది. భూమిని వదిలి మోక్షానికి వెళ్ళు. దెయ్యం భయపడి అన్నది, దేవత, నన్ను క్షమించండి. నేను చాలా కాలంగా ఇక్కడ చిక్కుకుపోయాను. నాకు మార్గం తెలియడం లేదు. చెట్టు దేవత దయగా అన్నది, నేను నీకు మార్గం చూపిస్తాను. కాని నువ్వు మొదట కాకులను క్షమించమని అడుగు. దెయ్యం కాకుల వైపు చూసి అన్నది, కాకుల రాజు, నేను మిమ్మల్ని భయపెట్టాను, హాని చేయాలని అనుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి. పెద్ద కాకి గొప్పదనంతో అన్నది, దెయ్యమా, మేము నిన్ను క్షమిస్తున్నాము. కాని ఇకపై మా చెట్టును శాంతిగా ఉండనివ్వు. చెట్టు దేవత అన్నది, ఇప్పుడు దెయ్యమా, నేను నీకు మోక్షమార్గం చూపిస్తాను. ఈ కాంతిని అనుసరించు. ఒక దివ్యమైన కాంతి కనిపించింది.
దెయ్యం ఆ కాంతిలో కలిసిపోయింది. దాని చివరి మాటలు, ధన్యవాదాలు కాకుల రాజు. మీ వల్లే నేను శాంతి పొందాను. దెయ్యం వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గడిచాయి. పెద్ద కాకి చెట్టు వేర్ల దగ్గర ఒక చిన్న రంధ్రం గమనించింది. చిన్న కాకి, ముసలికాకమ్మ, ఇక్కడకు రండి అని పిలిచింది. చిన్న కాకి రంధ్రంలోకి చూసింది. ఇందులో నుండి పుస్తకాల వాసన వస్తోంది. వారు లోపలికి వెళ్లి చూశారు. అక్కడ పాత పుస్తకాలు, మంత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. వృద్ధకాకి ఒక పుస్తకం చదివింది. నా పేరు వేదాంత శర్మ. నేను కోపంతో ప్రజలకు శాపం పెట్టాను. అదే నాకు దెయ్యం అవ్వడానికి కారణం. నా జ్ఞానం భవిష్యత్ తరాలకు మిగిల్చాను. వేదాంత శర్మ యొక్క ఆత్మ దివ్య రూపంలో కనిపించింది. కాకుల రాజు, మీరు నాకు మోక్షం కలిగించారు. కృతజ్ఞతగా నా సమస్త జ్ఞానాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఇకపై మీరు ఈ అడవిలోని అన్ని జీవులకు గురువులు అవుతారు. చిన్న కాకి ఒక పుస్తకంలో పక్షుల భాషలు చూసింది. మనం ఇతర జంతువులతో మాట్లాడగలం. పెద్ద కాకి వైద్య గ్రంథాన్ని చూసింది. మనం అనారోగ్య జంతువులను బాగు చేయగలం. కాకులు తమ కొత్త జ్ఞానాన్ని అన్ని జంతువులకు నేర్పించాలని నిర్ణయించుకున్నాయి. పెద్ద కాకి ప్రకటించింది, ఈ చెట్టు కింద మనం గురుకులం స్థాపిస్తాం. చిన్న కాకి కుందేళ్లకు వైద్య చికిత్సలు నేర్పింది. ముసలికాకి గుడ్లగూబలకు మంత్రశాస్త్రం నేర్పింది. పెద్ద కాకి కోతులకు మూలికల వినియోగం నేర్పించింది. ఒకరోజు పులి పిల్లలు వచ్చి సహాయం అడిగాయి. మా అమ్మ చాలా జబ్బుపడింది. కాకులు వేదాంత శర్మ వైద్య గ్రంథం ఉపయోగించి పులికి చికిత్స చేశాయి. ప్రత్యేక మూలికలు, మంత్రాలతో పులిని బాగు చేశాయి. 2 రోజుల తర్వాత పులి పూర్తిగా కోలుకుంది. కాకుల గురువు, మీరు నా ప్రాణాలను కాపాడారు. ఇకపై నేను మిమ్మల్ని రక్షిస్తాను. అడవిలోని అన్ని జంతువులు కాకుల చెట్టు కింద సమావేశమయ్యాయి. ఏనుగులు, జింకలు, కోతులు, కుందేళ్లు అందరూ వచ్చారు. పెద్ద కాకి అందరితో అన్నది, మిత్రులారా, ప్రేమ, ఐక్యత, జ్ఞానంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఇకపై ఎవరైనా ఇబ్బంది పడితే మనమందరం కలిసి సహాయం చేద్దాం. అలా అడవిలో శాంతి, సహకారం, జ్ఞానం నెలకొంది. సంవత్సరాలు గడిచాయి. కాకుల గురుకులం ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుండి కూడా పక్షులు వచ్చి నేర్చుకున్నాయి. చెట్టు దేవత కనిపించింది. కాకుల రాజుల, మీరు నా స్వప్నాన్ని నెరవేర్చారు. ఈ చెట్టు కింద జ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ గురుకులం శాశ్వతం. చాలా సంవత్సరాల తర్వాత పెద్దకాకి తన పిల్లతో అన్నది, పిల్లా, దుష్ట శక్తులతో పోరాడటం అంటే వాటిని నాశనం చేయడం కాదు, వాటిని మార్చడం. ఈ పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోకు. చిన్న కాకి అంది, అమ్మా, మేము మీ సంప్రదాయాన్ని కొనసాగిస్తాము. ఈ అడవిలో శాంతి, ప్రేమ, జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది. అలా కాకుల రాజ్యంలో దెయ్యం యొక్క కథ ముగిసింది. కాని దాని నుండి పుట్టిన గురుకులం, జ్ఞానం మరియు ప్రేమ తరతరాలుగా కొనసాగుతూ ఉంది. ఈ కథ మనకు నేర్పించే విషయాలు: ఐక్యతలో శక్తి ఉంది. ధైర్యం అన్ని కష్టాలను ఎదుర్కోగలదు. దయ మరియు క్షమాగుణం దుష్ట శక్తులను కూడా మార్చగలవు. జ్ఞానం పంచుకోవడం మన బాధ్యత. శత్రువులు కూడా స్నేహితులు కావచ్చు. సహాయం చేసిన వారికి కృతజ్ఞత చూపాలి. గురు పరంపర శాశ్వతం. అనారోగ్యులకు సేవ చేయడం గొప్ప పుణ్యం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.